హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటంటే రొట్టె చేస్తున్నాను అనమాట. ముందు రొట్టెని ఇలా తీసుకొని రొట్టె పిండి ఒక 2 పుల్లట్లు ఆడించి పెట్టుకుంటుంటానులేండి. ఒక 10 డేస్కి అట్లా వస్తుంది. ఇంకా ఇలా హాట్ వాటర్ వేసి కలుపుకుంటే రొట్టెలు బాగా వస్తాయి. ఇంక ఇలా కలిపేసుకొని ఫస్ట్ రొట్టె ఆమ్లెట్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అనేది నాతో కామెంట్ అయితే చేయండి. మార్నింగే వాయిస్ ఓవర్ ఇస్తున్నందుకు వాయిస్ కొంచెం ఎట్లానో ఉంది కదా, ఇంకా టైం ఉండకుంటుంది. అసలే సీజన్ కదా, అందుకోసం మార్నింగే ఇస్తున్నా. ఇట్లా రొట్టె వేసేసి ఇంకా వేస్తున్నాను. రొట్టె ఆమ్లెట్ అనమాట. ఈరోజు నైట్ అదే చేస్తున్నా. ఇంటికి వచ్చినాక ఇంకా చేసుకుంటున్నాను నైట్. ఎంతమందికి రొట్టె ఆమ్లెట్ ఇష్టమో చెప్పండి. రొట్టె పప్పు కూడా బాగుంటుంది కాంబినేషను. ఇంకోటి ఏంటంటే రొట్టెలో ఏదైనా అట్లా అప్లై చేసి చుట్టుకొని తింటే కూడా సూపర్ టేస్ట్ కదా. మరి ఎంతమందికి ఇట్లా అలవాటు ఉందో నాతో కామెంట్ అయితే చేయండి ప్లీజ్. అబ్బా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇంకా ఇట్లా రొట్టె చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఇట్లా కాలితే బాగుంటుంది రొట్టె కూడా. పొంగాలి, ఇంకా పొంగితే కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. దీంట్లోకి ఆమ్లెట్ సూపర్ ఉంటుంది. ఆమ్లెట్ వేసుకొని చుట్టుకొని తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.